Hey guys, welcome back to my channel. After 11 months or 10 months నాకు గ్యారంటీగా తెలీదు డేట్ ఎంత అదే ఎన్ని మంత్స్ అయ్యో తెలీదు. లాస్ట్ వీడియో తిరుమల వీడియో, దాని తర్వాత ఇదే ఫస్ట్ వీడియో అనమాట. నేను నా ఫోన్ కొన్నాక ఇది సెకండ్ వీడియో చెప్పాలంటే. నా కొత్త ఫోన్ కొన్నాక ఇది నా సెకండ్ వీడియో. ఇది తీసుకొని దాదాపుగా 1 year అవుతుంది. నా లాస్ట్ ఫోను ఎక్కువ జీబీ లేదనమాట దానికి, అంటే నార్మల్ ఫోన్, ఎక్కువ కాస్ట్ పెట్టుకోలేదు. అది ఎప్పుడో నా పెళ్ళికి ముందు మా హస్బెండ్ కొనిచ్చాడు. అప్పటికి అంత జీబీ లేకపోయినా నేను వీడియోలు అనేటివి రికార్డ్ చేసుకొని వెంటనే పోస్ట్ చేసి మళ్ళీ డిలీట్ చేసేదాన్ని. ఆ ఫోన్ని, అలాంటి ఫోన్లని, తక్కువ జీబీ ఉండే ఫోన్లని 6 వీడియోలు పోస్ట్ చేశాను. దీంట్లో జస్ట్ ఇప్పుడు ఇది సెకండ్ వీడియో. అసలుకి నిజంగా అంటే మెయిన్ అది కాదు, చెప్పాలంటే కంటెంట్ లేదు కాబట్టి నేను ఎక్కువ లాంగ్ వీడియోస్ తీయడం మానేసాను, కంటెంట్ లేదని చెప్పి. కానీ చాలా వరకు యూజ్ చేసుకోవచ్చు. ఎంతోమంది వచ్చారు, ఫండ్ క్రియేట్ చేసి వీడియోలు తీయచ్చు. ఈ రీసెంట్గానే మా కజిన్స్ ఉన్నారు ఇంట్లో, కానీ ఇంట్లో చాలా వర్క్ ఉండడం వల్ల నేను అసలు వీడియోలు తీసి పెట్టలేకపోయాను. సో ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఈరోజు మా ఇంట్లో లంచ్ అయితే పప్పు, డ్రై మటన్ ఉంటుంది కదా, అది ఫ్రై అన్నమాట. సో మన స్టైల్ పప్పు కాదు ఇది, నార్త్ ఇండియన్ స్టైల్ పప్పు. సో మా పప్పు అయితే రెడీ అయిపోయింది, అలాగే ఉంటుంది అది. అండ్ బిట్టుగాడి పప్పు ఇది అన్నమాట. సో వాళ్ళు ఇప్పుడు లేసేసాక అన్నమే పెట్టేస్తాను ఒకేసారి. ఇప్పుడే లేచాడు. టైం ఎంత? 4:30. 9:40 టైము. ఇప్పుడే లేచేదా? ఇంకెప్పుడు తింటావు బువ్వా? స్కూల్కి పోవా నువ్వా? ఎప్పుడు పోతావు? ఇంకా ఇంట్లోనే ఉన్నావు. పదాలు పోసుకుందాం. ఇప్పుడే అయ్యగారు లేచారు కాబట్టి ఆయనకి స్నానం చేయించి బ్రేక్ఫాస్ట్ అయితే తినిపిద్దాం. బిట్టుగాడు స్నానం చేసేది బయటే కాదు బిట్టు. అక్కడికి ఇక్కడ ఈ చెట్లు ఇలా చూస్తూ స్నానం చేసుకోవడం నచ్చిందంట ఆయనకి. ఊడతా కోకోనట్ చూస్తా స్నానం చేస్తాడంట ఆయన. సరే ప్రశ్న ఏంటి ఇలా ఎరుగొట్టుకోమని చెప్పి అనుకుంటూ వెనకాల మా కొడుకు, నా బంగారు కొండ చిక్కు దూవుతున్నాడు. ఆయన చిక్కు దూవుతున్నాడో లేకపోతే చిక్కు పట్టిస్తున్నాడో తెలీదు. సో నేను దూవుతానని చెప్పి పట్టుకొని దూవుతున్నాడు. ఆడేమో ఒక పక్కన ఫోన్ వస్తున్నాడు. అయ్యో రామా, అటు ఎంత ఫోన్ పిచ్చో చూడండి నా బిట్టుగాడికి. ఆడ ఫోన్ పెట్టేసి నాకు చిక్కు దూవుతున్నాడు. దాన్ని దూవుతున్నా నాకు తెలిసి ఈరోజు నాకేదో ఒకటి అవుతుంది. నాకు తెలుసు ఈ పరికంపం చేసే పోతాడు నా చుట్టూ ఈరోజు. సాలినైనా అబ్బా ప్లీజ్ అమ్మో అంట, చిక్కు దూడడం అంటే అంత ఇష్టం. ఎవరే ప్లీజ్ బిట్టు చిక్కు పెట్టించొద్దు నాయనా. తలనొప్పిగా ఉంది ఇప్పుడే నాకు. నా హస్బెండ్ అయితే ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాడు. నేనైతే జడేసుకున్నా. ఈ హెయిర్ కట్ వల్ల జడ కూడా సక్రంగా వేసుకోలేము, అంతా ఊడొచ్చేస్తుంది. ఎలా ఉందో చూసి జుట్టు అంతా రాలిపోయింది. నాకైతే జుట్టు చెప్పక్కర్లేదు ఎంత పొడుగునిందో, ఎంత పొట్టిగా అయిపోయింది చూడండి. గమ్ముగా ఉండే మంచి జుట్టుని ఇలా చేసుకున్నాను నేను, ఏదో స్టైల్ కోసం. స్టైల్ తగ్గించుకోవాలి. మా హస్బెండ్ ఒక పెళ్ళి అటెండ్ అవ్వాలి, వాళ్ళ కొలీగ్ వాళ్ళ కొడుకు అనమాట ఆయన. సో కంపల్సరీగా వెళ్ళాలి కాబట్టి ఆయన వెళ్ళిపోతాడు. ఈరోజు డిన్నర్ చేయక్కర్లేదు, ఈరోజు డిన్నర్ చేయక్కర్లేదు. మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయాడు పెళ్ళికి. నవ్వద్దు.
హే గాయ్స్, మళ్ళీ హే గాయ్స్ ఎందుకు అంటున్నావు నువ్వు అని అనుకుంటున్నారా? ఇది సెకండ్ డే కాబట్టి సెకండ్ డే ఇది నాకు తెలిసి ఇది ఒక వారం దిగిపోతా నేను. సెకండ్ డే అంట, డే ఇన్ మై లైఫ్ అని చెప్పి నేను ఇప్పుడు సెకండ్ డే చేస్తున్నా. సెకండ్ డే. సో నేను నిన్న తీసిన వీడియోని పోస్ట్ చేద్దామని చెప్పాలనుకున్నా, కానీ అంతగా ఏమనిపించలేదు నాకు. కాబట్టి నేను డేని ఎక్స్టెండ్ చేసి ఈరోజు మెయిన్గా వీడియో తీయడానికి కారణం నా ఇంట్లో పనులు. ఈరోజు ఒక రేంజ్లో ఉన్నాయి పనులు చేయడానికి. సో ఇప్పుడు నా పని అయితే ఎన్ని గంటలు పడుతుందో నాకు కూడా తెలియదు. ఫస్ట్ అయితే వంట వండేయడం, ఆ పని అయిపోతే పెద్ద భారం తగ్గిపోద్ది నాకు. ఫస్ట్ ఆ పని చేసేసుకుంటా. మార్నింగ్ అయితే పొంగలి చట్నీ చేశాను. నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. చేతులు కడుక్కుంటుంటే ఒక పార్సల్ వచ్చింది ఫ్లిప్కార్ట్ నుంచి. సౌండ్ వినిపిస్తుందా? ఇది ఏంటో గెస్ట్ చేయని చెప్పరు, చూపించేస్తా. చూసారా? ఇటు నీకు ఒక సర్ప్రైజ్. కళ్ళు మూసుకో, ఎడొచ్చి కూర్చో, కింద కూర్చో, చేపట్టు. నీ బాక్స్ అది, లంచ్ బాక్స్. నీకు బాగుందా? ఇలా ఓపెన్ చేయాలి. బిట్టుగాడు ఇంకా ఫుల్ డే ఉంటాడు. ఫుల్ డే స్కూల్లో ఫుల్ డే ఉంటాడు బిట్టుగాడు. ఇందానేసి ఈ బాక్స్ చూసి ఏదో మిస్ అవుతుంది అని ఆలోచిస్తున్నా. ఒకసారి ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి చూద్దామని చెప్పి ఓపెన్ చేసి చూస్తే ఈ బాక్స్ పైన ఒక స్టిక్కర్ మిస్ అవుతుంది. స్టిక్కర్కేనా అని చెప్పి అనుకుంటారేమో మీరు. ఆ స్టిక్కర్ వల్ల ఈ బాక్స్కి అర్థం వచ్చింది. నేను ఫ్లిప్కార్ట్లో చూసినప్పుడు ఆ స్టిక్కర్ వేయకుండా ఇచ్చి పంపించాడు నాకు. ఇప్పుడు దీన్ని రిటర్న్ పెడదామంటే కూడా కుదరదు, ఎందుకంటే బిట్టుగా మండే నుంచి స్కూల్కి పోవాలా. ఇప్పుడు దీన్ని రిటర్న్ పెడితే ఎప్పుడు వస్తుందో ఏమో. అసలుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్కి ఇది నచ్చద్దో లేదో గ్యారెంటీగా నాకే డౌట్గా ఉంది. బ్యాగుల బుక్స్ల కంటే ఇదే బరువు ఎక్కువ ఉంటుందేమో. నిజంగా బాక్స్ చాలా బాగుంది, నేను చెప్తున్నాను కదా, నిజంగా చాలా బాగుంది. నాకే ఆ బాక్స్ వల్ల టైం అంతా వేస్ట్ అయిపోయింది. దాన్ని రివ్యూ ఇచ్చుకుంటా, తర్వాత ఇప్పుడు ఈ వీడియోలు రికార్డ్ చేసుకుంటా ఉండే టైం అంతా నిజంగా వేస్ట్ అయిపోతుంది. లేకపోతే ఈ పాటికి ఎప్పుడో చేసి ఉంటాయి. నిజంగా 9:30 నుంచి నేను గుమ్మ కూర్చోన్నా, అసలు ఒక పని చేయకుండా తెలుసా. 1 అవర్లో ఎంత పని చేస్తూనే ఉండొచ్చా. నేను అదో ఇలాగే ఈ ఫోన్ ఉంటే నేను అసలు పనులే చేయనీది అసలు ఆ ఫోన్. అందుకే నేను పనులు చేసేటప్పుడు, వంట చేసేటప్పుడు ఆ ఫోన్ చూడండి, నేను దూరంగా ఎక్కడో ఉంటుంది ఆ ఫోను. నేను ఇంకా వంటలు పనులు చేసుకుంటూ ఉంటాను. ఈ పాటికి ఎప్పుడో అయిపోయి ఉండదు తెలుసా. అసలుకి ఈ పడకలంతా తీసేస్తూనే ఉంటా. సో నేను ఇప్పుడు వీడియో అయితే నేను తీయడం ఆపేస్తున్నాను, ఎందుకంటే నిజంగా పనులు కావు. అది చూపించాలని చెప్పి వీడియో అంతా టైం అంతా వేస్ట్ చేస్తున్నా. కాబట్టి వీడియో ఆఫ్ చేసి నా పనులన్నీ చేసుకుంటా, తర్వాత మళ్ళీ వీడియో రికార్డ్. కరెక్ట్గా టైం 12:30 అయింది. 10:30 స్టార్ట్ చేశాను, 12:30 అయింది. నిజంగా బిట్టు చాలా హెల్ప్ చేశాడు కదా నాన్న. థ్యాంక్ యూ బిట్టు. నిజంగా వీడు చాలా హెల్ప్ చేశాడు నాకు. ఆడ బెడ్షీట్లు పట్టుకునేది, దానికి ఆడలు పిన్నులు పెట్టడము అంతా చాలా హెల్ప్ చేశాడు బిట్టాడు. బంగారు కన్నమైన చక్కర మా అమ్మకి హెల్ప్ చేసింది బిట్టువాడు కదా. వీడు హెల్ప్ చేశాడు. తర్వాత నేను ఇంకా ఇల్లు చమ్ముకొని అంతా క్లీన్ చేసి ఇల్లు కూడా చేశాను. సో ఇప్పుడు లంచ్కి అయితే నేను చాంగడ పులుసు చేస్తున్నాను. ఆల్రెడీ స్టార్ట్ చేసేసా, పైన పడుతుంది. స్టార్ట్ చేసేసా. ఇది అయిపోతే ఇంకా నేను పోయి స్నానం చేసుకుంటా. ఉండదు, ఇక్కడే పెట్టు. హాయ్ చెప్పు. నేను స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాను. అన్ని పనులు చేసినాక స్నానం చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. నిజంగా అంత పని అయిపోయింది కాబట్టి ఇంకొక చిన్న పని ఉంది, బ్యాలెన్స్. అది ఒక్కటే, అది ఏం పని లేదు, బట్టలు ఎత్తుకొని పోయి ఆరేసేసేది. నాకేందో విచిత్రంగా
చిన్నప్పటి నుంచి డస్ట్ అలర్జీ ఎప్పుడు వచ్చిందో ఏందో. ఎవరైనా పొరపాటుగా ఏదైనా చేయి తగిలినా ఇంకా అంతే, కంటిన్యూస్గా 20 మినిట్స్ వస్తూనే ఉంటాయి. అచ్చా కాదు, గట్టిగా ఒక ఊరు ఎత్తుకోమేలాగా వస్తాయి. పొద్దున లేచిన వెంటనే వస్తుంది. ఇప్పుడే మా హస్బెండ్ వచ్చాడు, తనకి వర్క్ ఉందని చెప్పి అన్నాడు, కాబట్టి తొందరగా పోవాలి, వేసుకురమ్మని చెప్పేసరికి. బిట్టురా, అది నీ పెట్టాది, బిట్టు పెట్టాది. సూపర్ ఉంది నాన్న, సూపర్ ఉంది నాన్న. హాయ్ అమ్ము, ఏంటిది కోరుకుడా? చెప్పు ఎలా చేశాను నేను కూర? బాగా చేశాను. బిట్టు కొత్త బాక్స్ లో తింటున్నాడు. పెట్టుకో రెండు చేతులతో, ఎటు పెడతా. ఎస్ ఎస్, వెరీ గుడ్. కొద్దిగా ఎత్తుకో. ఎస్, గుడ్ బాయ్ బుజ్జమ్మ. హాయ్. అందరు తినేసారు, లాస్ట్లో నేను తింటున్నాను ఇప్పుడు. అన్నం ఇలా ముందర పెట్టుకొని మిర్చి మూవీ చూస్తుంటే ఆ ఫీలే వేరు. డార్లింగ్ ఫ్యాన్స్ ఇక్కడ వచ్చేయండి. నా చాంగడ్డ పులుసు మీరు కూడా తిందురు. మా ఆయన ఆల్రెడీ పొగడేశాడు బాగుందని చెప్పి, ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను మీకు ఫస్ట్. నిజంగా మా ఆయన చెప్పినట్టు చాంగడ్డ పులుసు చాలా బాగుంది. నేను ఎలాగుంటుందో అనుకున్నాను కానీ సూపర్. ప్రభాస్ మూవీ చూస్తూ అన్నం తింటూ వాళ్ళు చూసి నవ్వుకుంటారు నీ డ్యాన్స్. బాగుంది. ఆల్రెడీ మా ఆయన కాంప్లిమెంట్ చేశాడు కాబట్టి ఇంక చెప్పక్కర్లేదు, చాలా బాగుంది. మా ఇంట్లో నేను ఒక్కదాన్నే తినేది, కానీ ఆయన ఏందో విచిత్రంగా ఈరోజు ఆయనే చేయమన్నాడు కూర, కాబట్టి చేసేసా. ఇంకా ఈ వీడియోతో ఎండ్ చేస్తున్నాను. ఇంకా మా ఇంట రెగ్యులర్గా వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను, మంచి కంటెంట్ తీసుకొని. ప్రాంక్స్ అలాంటివి ఏమన్నా ఎవరిపైనా ప్రాంక్స్ చేసేది, లేకపోతే సంథింగ్ మోర్ స్పెషల్లీ ఫన్గా ఉండేలా చూసుకుంటాను నేను ఖచ్చితంగా. ఇది నా ఫస్ట్ వీడియో చాలా రోజుల తర్వాత, కాబట్టి మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఇంకా సెలవు తీసుకుంటాను. సో bye guys. Thank you for watching. Like, share and subscribe to my channel. See you in the next video. Bye bye.